హాయ్ గాయ్స్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం లాస్ట్ 1 ఇయర్గా మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కదా. సో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, మంచిదా, గుడ్గా ఉందా లేకపోతే బ్యాడ్గా ఉందా అనేది మనం ఈరోజు నాకున్న అనుభవంతో, లేదంటే నేను 1 ఇయర్లో చూసింది కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగింది కానీ, సో ప్రతిదీ మీకు క్లియర్గా చెప్తాను. సో గవర్నమెంట్ ఏమేమి చేసింది, సో కింద స్థాయి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో కూడా నేను కొంతమంది మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. సో అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో మన ఛానల్ ఏంటంటే ఫైనాన్షియల్ అప్డేట్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషను, సో ప్రతిదీ కూడా మనం క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో సో ఎందుకు ఈ పొలిటికల్ సైడ్ కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మన ఛానల్ ఫైనాన్స్ కాబట్టి. సో ఫైనాన్స్ అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి. సో మనం ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా గవర్నమెంట్ గురించి డిస్కస్ చేద్దాం లాస్ట్ 1 ఇయర్లో. ఓకే, అండ్ నా పేరు రత్నరాజ్. ఓకే, అండ్ డిస్క్లైమర్, నేను జస్ట్ ఏ పార్టీ తరపు నుంచి మాట్లాడలేదు. కాకపోతే నాకు చంద్రబాబు గారు అంటే ఒక ఇన్స్పిరేషన్, లోకేష్ గారు అంటే ఒక గౌరవం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఐఎమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చెప్పుకోవాలంటే జూన్ 12 తారీఖున ప్రమాణ స్వీకారం మన నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. సో గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలి. ఆయన ఏంటంటే ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. ఆయన మార్కెటింగ్ ఈజీగా చేయగలుగుతారు. ప్రమోటింగ్ ఏం పని చేసినా ఆయన ప్రమోటింగ్ కానీ, మార్కెటింగ్ స్కిల్స్ కానీ, డెవలప్మెంట్ సంబంధించి లాస్ట్ మనం 20 to 25 ఇయర్స్లో హైదరాబాద్ ఏ విధంగా ఉండేది, సో ప్రజెంట్ ఏ విధంగా డెవలప్ అవుతుంది హైదరాబాద్, సో దానికి మెయిన్ మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. చాలామంది అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు అసలు చేయలేదు, సో వేరే వాళ్ళు ఎవరెవరో చేశారని. సో కొంతమంది మాట్లాడుతుంటారు, కానీ ఆ ఇనిషియేషను, సో ఆ థాట్స్, ఆ థింకింగ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిదే. సో ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అంటే, విజనరీ లీడర్ అని చెప్పి సో కొంతమంది ఎటగారంగా మాట్లాడుతుంటారు. డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అన్నీ ఉంటాడు, కానీ అన్నీ మాట్లాడుతుంటాడు. సో విజనరీ అంటే ఇది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా థింక్ చేస్తారంటే ఫ్యూచర్ థింక్ చేస్తారు. నాయకుడు, పరిపాలించేవాడు, లేదంటే విజన్ ఉన్న నాయకుడు కూడా ఇలాగే థింక్ చేయాలి. సో ఏదైనా పొలిటికల్ పార్టీ నాయకుడు కానీ ఫ్యూచర్ ఆలోచించి, ప్రజలు ఫ్యూచర్లో ఏం కోరుకోవాలనుకుంటున్నారు, మన రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు ఏ విధంగా ఉంటుంది, మన జిల్లా ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో, సో ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించాలి అని చెప్పేసి ఆయన కూడా అలాగే ఆలోచిస్తారు. సో ఆ విధంగానే హైదరాబాద్ డెవలప్ అయింది. తెలంగాణకి మెయిన్ ఆదాయం హైదరాబాద్. సో ఆయనకు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకు మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి, బ్రాండ్ని ప్రమోట్ చేసే థాట్స్ ఉన్నాయి. సో ఆయన థాట్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. సో ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రికి ఉందా లేదా ఆ విధంగా సేమ్ చంద్రబాబు నాయుడు గారు లాంటి థాట్స్ ఉన్నాయా లేవా అది మీకే తెలుసు. ఉందో లేదా అది కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే టీడీపీ కొన్ని డెవలప్మెంట్ చేసింది లాస్ట్ 1 ఇయర్లో. అవి ఏంటంటే పోలవరానికి 15,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్యాంక్ ద్వారా, ఆసియన్ బ్యాంక్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ ద్వారా, సో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్లూడ్ అయింది కాబట్టి మన ఏపీ గవర్నమెంట్, టీడీపీ అండ్ జనసేన, సో 15,000 కోట్లు అయితే వాళ్ళు తీసుకురాగలిగారు. అండ్ వచ్చేసి వైజాగ్ రైల్వే జోన్, సో అదేది తీసుకొచ్చారు. అండ్ స్టీల్ ప్లాంట్కి ఆర్థిక సహాయం కింద 11,000 కోట్లు ఎంతో తీసుకొచ్చారు. సో అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ కాబట్టి, ఇది ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా ప్రతి మంత్ కూడా ప్రోగ్రెస్ ఏమవుతుంది, సో ఇనిషియేషన్ తీసుకుంటున్నారు ప్రతి మంత్ చొరవ. ఎందుకంటే అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చినప్పుడు 100% చేయాలి. సో అవకాశం ఈరోజు వచ్చింది కాబట్టి ఆయన అదే వర్క్ మీద ప్రోగ్రెస్ పెడుతూ ఆ వర్క్ అనేది నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా కంప్లీట్ చేద్దామని చెప్పేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది లాంచ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ అలాగే ఐటీ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనేది వైజాగ్లో స్టార్ట్ అయింది. అలాగే కాగ్నిజెంట్ కూడా అలౌ చేశారు, ల్యాండ్ అలొకేట్ చేశారు. కాకపోతే అది 4 ఇయర్స్లో అనేది వస్తుందని చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే టీసీఎస్ కంపెనీ వచ్చింది. అలాగే వైజాగ్లో కాగ్నిజెంట్ కూడా ఈ రెండింగ్ అయితే లాంచ్ అవబోతుంది. 2029 మార్చ్ కల్లా వాళ్ళు క్యాంపస్ ప్రారంభిస్తాము, అక్కడి నుంచి వస్తాయి. ఆల్మోస్ట్ టీసీఎస్ ప్లస్
కాగ్నిజెంట్ ఆల్మోస్ట్ 20,000 జాబ్స్ అయితే క్రియేట్ చేయబోతున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ డిఎస్సి ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు లాస్ట్ టైం గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందే వాళ్ళు ఒక 6,000 ఎంతమందో నోటిఫికేషన్ చేశారు, కానీ వాళ్ళు ముందుకు చేయలేదు. కానీ వీళ్ళైతే 16,000 జాబులు డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా రాసేసారు. సో అది డిఎస్సి అయితే ప్రాసెస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సంక్షేమం చూసుకుంటే కనుక మెయిన్గా వాళ్ళు సూపర్ 6 అని చెప్పేసి గవర్నమెంట్ సూపర్ 6 దీపం పథకం, అలాగే బస్సు ఫ్రీ, అలాగే తల్లికి వందనం, సో ఇంకొక 3 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు అందులో మెయిన్ పెండింగ్ ఉన్నది ఏంటంటే దీపం పథకం అయితే అయిపోయింది, తల్లికి వందనం సుమారుగా అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ పడ్డాయి. సో అది పడ్డాయి, వాళ్ళు చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మనకు సిఎస్సి సర్వీస్ సెంటర్ ఉంది, సిఎస్సి సర్వీస్ సెంటర్లో డబ్బులు తీసుకోవడానికి చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ట్రైబల్ ఏరియా వాళ్ళు ఉంది. సో చాలామంది అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో బ్యాంక్స్ ఖాళీ లేవు, పోస్ట్ ఆఫీస్ ఖాళీ లేవు, సో ఇలా సర్వీస్ సెంటర్లు కూడా ఖాళీ లేవు, అలాగే షాప్స్. సో కరెక్ట్ టైంలో స్కూల్స్ ఓపెనింగ్ వాళ్ళ స్కూల్ పిల్లలకి బుక్స్ కానివ్వండి, లేదంటే సో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసే పిల్లలకి బుక్స్, బ్యాగ్స్, సో స్టేషనరీ ఐటమ్స్ ఇవన్నీ కొనాలి, అలాగే బట్టలు ఇవి కొనుక్కుంటారు కదా. సో వాళ్ళకి కరెక్ట్గా ఈ అమౌంట్ అనేది కరెక్ట్గా యూజ్ అవుతుందన్నమాట. సో కరెక్ట్ టైంలో గవర్నమెంట్ వేసింది, కరెక్ట్గా వాళ్ళు యూజ్ అవుతుంది, కరెక్ట్గా బిజినెస్లు కూడా కరెక్ట్గా జరుగుతున్నాయి. సో ఈ విధంగా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే తల్లికి వందనం ద్వారా వచ్చిన డబ్బులు అయితే జనాలు అయితే చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇండస్ట్రీస్ అనేది ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. సో ఆయన ఒక ప్లాన్, ఒక విజన్ ఏంటంటే వైజాగ్ రీజియన్ ఒక ఎకనామిక్ రీజియన్, అంటే ఒక ఐటీ కంపెనీస్, ఒక ముంబై. సో ప్రజెంట్ ముంబై చూసుకుంటే మామూలు ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సో ముంబై. సో అక్కడ పెద్ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, అన్నీ ఇంక మొత్తం క్యాపిటల్స్ అన్నీ అక్కడే ఉంటాయి కదా ముంబైలోని మ్యాక్సిమం. సో అక్కడ ఇండస్ట్రీస్ కూడా డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా బాగా జరుగుతుంది. సో మనకి ఆ అవకాశం వైజాగ్ ఉంది. సో వైజాగ్ని డెవలప్ చేయాలి. సో వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీ, అక్కడ మనకి ఆర్సెల్ మిట్టల్ కంపెనీ, స్టీల్ ప్లాంట్ కంపెనీ అనకాపల్లిలో ప్లాన్ చేశారు, అదొకటి వస్తుంది. అలాగే ఈ ఇండస్ట్రీస్ చుట్టుపక్కల కాకినాడ పోర్ట్ ఒకటి ఉంది, దగ్గరలో వైజాగ్ పోర్ట్ ఉంది. సో చుట్టుపక్కల విలేజెస్, అలాగే గోదావరి జిల్లాల దగ్గర పక్కన విలేజెస్ కూడా డెవలప్ అయితే ఇవంతా ఎకనామిక్ రీజన్ చేసి వైజాగ్ని ఒక ముంబై లాగా అభివృద్ధి చేద్దామని ప్లాన్లో అయితే చంద్రబాబు నాయుడు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అమరావతి, మెయిన్ చంద్రబాబు నాయుడు గారు డ్రీము అమరావతి అయితే 55,000 కోట్లు అయితే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళు మొత్తం నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు. సో మళ్ళీ రీస్టార్ట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సెల్ఫ్ మేడ్ ప్రాజెక్ట్, అంటే సెల్ఫ్ ఇన్కమ్, అంటే మీరు ఆ ప్రాజెక్ట్ పెరుగుతున్న కొద్దీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఆ ఇన్కమ్ ఆ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసిన డబ్బులన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ డెవలప్ అయిన తర్వాత, అమరావతి డెవలప్ అయిన తర్వాత అమరావతి నుంచే మళ్ళీ డబ్బులు అప్పులన్నీ తీర్చేలా వీళ్ళు డిజైన్ చేశారు. సో ఆ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారనమాట. సో బీపీసీఎల్ రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ అయితే 8 lakh crore ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కడప దగ్గర, సో ఓర్వకల్లు, ఇవన్నీ చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా రాయలసీమలో రాబోతున్నాయి ఫ్యూచర్లో. నెక్స్ట్ 5 yearsలో, నెక్స్ట్ 5 to 10 yearsలో ఇవన్నీ మనకు కనపడతాయి అన్నమాట. సో మనం హైదరాబాద్ చూసుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తర్వాత రాయలసీమను ఒక ఎలక్ట్రానిక్స్ హబ్ కింద, అలాగే ఆటోమొబైల్ హబ్ కింద అయితే తీర్చిదిద్దాలని సంకల్పం పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోదావరి జిల్లాలో ఆక్వా హబ్ కింద, ఫార్మా ఇండస్ట్రీస్ హబ్ కింద నార్త్ ఆంధ్ర అని. సో ఈ విధంగా అయితే వీళ్ళు ప్లాన్ అయితే చేసుకున్నారు. సో అది ఎంతవరకు అవుతుంది అనేది మీకు నమ్మకం ఉందో లేదో, నాకైతే 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు కాబట్టి 100% వీళ్ళు చేసి చూపిస్తారు. 100% అది మనం నమ్మచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు అందరికీ తెలిసిందే. సో ఆయన ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసిన ఫస్ట్ టైం అండ్ డిప్యూటీ సీఎం. సో ఆయనకి చాలా శాఖలు ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే పంచాయతీ శాఖ. సో ఈ 3 కూడా ఆయన అందరి దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్కడ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి నేర్చుకొని ఎవరికి ఏమి చేయాలి ప్రతిదీ కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ మా ఊరు పిఠాపురం పక్కనే కాబట్టి పిఠాపురం చాలా బీభత్సంగా డెవలప్ అవుతుంది.
సో చూద్దాం నెక్స్ట్ 5 ఇయర్స్లో పిఠాపురం రూపురేఖలు మారిపోతాయి, రియల్ ఎస్టేట్ రేట్స్ పెరిగిపోయాయి. సో అక్కడ అన్ని కంపెనీస్ మీనింగ్ టెంపుల్ పరంగా పిఠాపురం అయితే ఆయన డెవలప్ చేస్తున్నారు. అలాగే రోడ్స్ మెయిన్గా ఇంతకుముందు గవర్నమెంట్లో రోడ్స్ అనేది వేయలేదు, ఈ గవర్నమెంట్లో ఫస్ట్ 1 ఇయర్లోనే రోడ్స్ అయితే అన్నీ వేసేసారు. సో సీసీ రోడ్స్ కానీ అన్నీ నేను చెప్పను, కానీ మ్యాక్సిమం క్లియర్ చేస్తున్నారు రోడ్స్ అన్నీ. సో మీకు ఎక్కడైనా ఇంకా రోడ్స్ ఎక్కడైనా ఇంకా అవ్వలేదంటే మీరు కింద కామెంట్ పెట్టండి, చూద్దాం ఎక్కడ ఏ ఊర్లో ఇంకా రోడ్స్ కంప్లీట్ అవ్వలేదో మనం చూద్దాం. సో ఇది అండ్ ఈ విధంగా అయితే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చేసిన ప్రామిస్ అయితే క్లియర్ చేస్తున్నారు. ఆగస్ట్ 15 నుంచి అయితే ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, అది కూడా లాంచ్ అయిపోతుంది. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఈ ఏపీ గవర్నమెంట్ 1 ఇయర్లో పరిపాలన ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.